వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానం ఎందుకు దారి మళ్ళీ ఇంకొక చోట ఆగింది. ఇదే ప్రధానంగా. అయితే దీనికంటే ముందు ఏదో వస్తాయి కదా మనకి సామాన్యమైనటువంటి డౌట్లు. సిబిఐ కోర్టులో ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఏంటి, అసలు దేని గురించి విదేశీ పర్యటన చెప్పారని చూస్తే, లండన్లో చదువుకుంటున్నటువంటి తన కుమార్తెలను చూసేందుకు, వాళ్లతో గడిపేందుకు నాకు అవకాశం కావాలి, దానికి మీ పర్మిషన్ కావాలి అని చెప్పి ఆయన అనుమతి అడిగారు. కోర్టు ఇచ్చింది. అయితే సాక్షి ఛానల్లో మొన్న చాలా ప్రముఖంగా ఒక చిన్నపాటి వీడియోని వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఏంటంటే చాలా అట్టహాసంగా, ఇంకా మాట్లాడితే చాలా బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు అని చెప్పి చూపించారు. కుటుంబ సమేతంగా అక్కడ చదువుకుంటున్న కుమార్తెలతో గడపడానికి వెళ్ళాలి అని పర్మిషన్ కోర్టును అడగడం ఏమిటి, లండన్లో ఉన్నటువంటి కుమార్తెలు ఇక్కడికి రావడం ఏమిటి, ఇక్కడ ఓటేయడం ఏమిటి? మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇక్కడే ఉంటే అయిపోయాయి కదా, అంతే కదండి. సామాన్యుడు మరి నాకు అలాంటి డౌట్లే వస్తాయి. ఇక్కడే ఉన్నప్పుడు ఏమనాలినో, ఊటీనో, కొడైకెనాలో అవి ఇవి తిప్పేసమ్మా, జాగ్రత్తగా వెళ్ళి చదువుకోండి అమ్మా, ఇక్కడ రాజకీయాలు ఎన్నికలు ఇవి ఉన్నాయి మనకి అని చెప్పేసి పంపిస్తే అయిపోయేది కదా. దీనికి వెళ్ళి విదేశాల్లోని చేయాలి. సరే, ఆయన వ్యక్తిగతం విదేశీ పర్యటనకు వెళ్ళాలి ఏంటనేది, కానీ కోర్టుకి వెళ్లకుండా విదేశీ పర్యటనలకు వెళ్తుంటే, కోర్టు విచారణకు మాత్రం వెళ్లకుండా విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉంటే పర్మిషన్లు కోర్టు ఇస్తుంది చూశారు. అసలు ఆహా, ఆ భూతేన భవిష్యత్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది కాకుండా కొత్తది చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఈయనకి మాత్రమే థ్రెట్ ఉంది, ఇంకెవరికి థ్రెట్ లేదు అన్నట్టుగా. ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ చట్టం అనేది తీసుకొచ్చారు. ఎస్పీటీ ఏదో ఉంది, స్పెషల్ ప్రొటెక్షన్ టు చీఫ్ మినిస్టర్ అండ్ ఫ్యామిలీ అని. దాని ప్రకారం వాళ్ళ కుమార్తెలకు కూడా లండన్లో సెక్యూరిటీ. ఈయన వెళ్ళడానికి దాదాపుగా 1,40,00,000 రూపాయలు, 1,40,00,000 రూపాయలు అక్షరాల వాళ్ళకి ఖర్చు అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి వీటన్నిటికి సమాధానాలు ఎక్కడా? సరే, అయిపోయిందండి, ఇదంతా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, లండన్ నుంచి మళ్ళీ అలాగే యుఎస్ కూడా వెళ్ళాలండి, యుఎస్ వెళ్ళేసి వస్తాను అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక విమానం లండన్లో దిగడానికి ఆ పర్మిషన్ అక్కడైతే ఉంది ముందు, కానీ అక్కడ లేదు. 3 సార్లు అనుమతి కోసం ప్రయత్నించారు, కానీ 3 సార్లు కూడా రాకపోవడంతో అక్కడి నుంచి నెదర్లాండ్స్ వెళ్ళి, నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్లో అక్కడ ల్యాండింగ్ అనేది చేశారు. సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. ఎందుకు లండన్లో ఆయన దిగడానికి అనుమతించలేదు? అదే సమయానికి మరి మిగతా ప్లేన్స్ ఇవన్నీ కూడా దిగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగడానికి పర్మిషన్ అనేది డినై అయ్యింది అన్నదానికి సమాధానం లేదు. అసలు డినై అయ్యింది అన్నటువంటి వార్తలు లండన్ ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాల నుంచి ఏమైనా వచ్చాయా? అసలు ఇప్పటి వరకు రాలేదు. ఏంటి ఆ వెనకాల ఉన్నటువంటి లోగుట్టు ఏంటి? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడే కాదు, దావోస్ వెళ్లే ముందు కూడా, నేను దావోస్ ఇలా పర్యటనకి వెళ్తున్నాను అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మధ్యలో లండన్లో ఆగడం, ఇంకో చోట ఆగడం అనేది అయిందంటే రూట్ మ్యాప్ అనేది, సిబిఐ కోర్టు వారికి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ అనేది ఇక్కడ మారింది. ఎందుకు మారింది అని కూడా అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? దానికి సమాధానం అనేది లేదు. తర్వాత సో ఇక్కడ ఏం సంగతి ఏంటి అనేది చూస్తే, జగన్మోహన్ రెడ్డి లండన్ బయలుదేరిన కాసేపటికే రాజమండ్రి నుంచి ఇంకొక ప్రత్యేక విమానం ముంబై మీదుగా లండన్ వెళ్ళింది. మరి అందులో ఎవరు ప్రయాణించారు ఏంటి అనేది అయితే డీటెయిల్స్ లేవు. అక్కడికి వెళ్ళడం మాత్రం వాస్తవం. స్పెషల్ ఫ్లైట్ ఒకటి రాజమండ్రి మీదుగా అయితే ఒకటి లండన్కి స్టార్ట్ అయ్యింది. లండన్కి స్టార్ట్ అయ్యి ఆ ఫ్లైట్ లండన్లో ల్యాండ్ అయ్యింది అన్నటువంటి రికార్డ్స్ కూడా వచ్చేసాయి. మరి ఎవరు వెళ్ళారు తెలియదు, అది పక్కన పెట్టేస్తే అది ల్యాండ్ అయ్యిందని తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అక్కడ పర్మిషన్ దొరకలేదు ల్యాండ్ అవ్వడానికి? ఎందుకు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తారా, లేదంటే మిగతా వాళ్ళు చెప్తారా? దీని మీద ఇంకా ఏమన్నా ఇది అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఏమన్నా చెప్తారా? కానీ దీనికి సంబంధించి ఇంకొకటి చెప్తున్నారంటే, ఈయన వెళ్ళింది లండన్కి కాదు, నెదర్లాండ్స్కి వెళ్ళారు. అక్కడ ఆమ్స్టర్డామ్కే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. హవాలా డబ్బుని వీటిని కూడా ఆయన క్లియర్ చేసుకోవడానికి వెళ్ళారు. వారసత్వ హక్కుల గురించి, ఇంకో దాని గురించి చేస్తున్నారు అని చెప్పి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఏంటి అని అంటే, ఇక్కడ నెదర్లాండ్స్ రాజధానిలో ఎందుకు ల్యాండ్ అయింది,
ఆ నెదర్లాండ్స్ దేనికి ప్రసిద్ధిగాంచింది, అక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు అన్నటువంటిది చూస్తే ఈ డచ్ స్టాక్ అనేటువంటి ఒక వివరం బయటకు వస్తుంది. అసలు ఏంటి ఈ డచ్ స్టాక్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది దీనివల్ల, దీంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి, అసలు ఏంటి దీని వెనకాల కథాకమం ఇష్యూ ఏంటి అనేది చూసి దీన్ని ఎందుకు వాడతారు, హవాలా లేదంటే మనీ లాండరింగ్ కోసం ఏమైనా వాడతారా, అంటే సిబిఐ గారు ఏమైనా ఎంక్వైరీ దీని మీద పెడతారేమో మాకు తెలియదు, పెట్టాలి అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఈ ఎస్టీఏకే సిట్టింగ్ అడ్మినిస్ట్రేట్ కాంటూర్ కాంటోర్ స్టాక్ అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. చాలా పెద్ద పదం, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్, ఇట్స్ వెరీ లెంగ్దీ వర్డ్ ఆయన అన్నట్టు. సో ఇది అనేది ఒక స్టాక్ ఫౌండేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అని అంటారు. ఇది నెదర్లాండ్స్ లోని ప్రత్యేక రకమైనటువంటి ఒక ఫౌండేషన్. ఇది ఒక కంపెనీలో షేర్లను నిర్వహించి ఆ కంపెనీ యొక్క లబ్ధిదారులకి సర్టిఫికేట్స్ అనేవి జారీ చేయడానికి ఉపయోగిస్తారు. లబ్ధిదారుల గోప్యతను కాపాడడం కోసం దీన్ని వాడతారు. స్టాక్ యొక్క సర్టిఫికేట్ హోల్డర్ల పేరు పబ్లిక్ గా నమోదు చేయబడవు. ఇది వారి గోప్యతను కాపాడడానికి యూజ్ అవుతుంది. ఇది వారి భద్రతకు సంబంధించిన ఆందోళన కలిగిన వ్యక్తులకి, అనవసరమైన దృష్టిని నివారించాలనుకునే వ్యక్తులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారసత్వ ప్రణాళిక, స్టాక్స్ కంపెనీ యాజమాన్యాన్ని కొత్త ఎలా ఉందంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారండి ఇవి. సో వీళ్ళ పేర్లు పబ్లిక్గా నమోదు అవ్వవు. కొత్త షేర్ హోల్డర్లకు బదిలీ చేయడం చాలా సులభతరం చేయడం ద్వారా వారసత్వ ప్రణాళికను సులభతరం చేయొచ్చు. పన్ను ప్రయోజనాలను పొందడం, కొన్ని సందర్భాల్లో స్టాక్స్ పన్ను ప్రయోజనాలు పొందడానికి ఉపయోగపడతాయి. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూసినప్పుడు, ఒక కంపెనీ స్టాక్ను ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు తన షేర్లని స్టాక్కి బదిలీ చేసేస్తుంది. స్టాక్ కంపెనీ యొక్క లబ్ధిదారులకి సర్టిఫికెట్లు ఇస్తుంది. ఈ సర్టిఫికెట్లు లబ్ధిదారుల యాజమాన్య హక్కును సూచిస్తాయి, కానీ వాటిని స్వంతంగా కలిగి ఉండడం వల్ల సాధారణంగా లభించే ఓటు హక్కులు లేదా ఇతర హక్కులు అనేవి ఇవ్వబడవు. స్టాక్ని డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తుందిట. అలాగే ఈ కార్యకలాపాలని పర్యవేక్షించడం మరియు అన్ని వర్తించే చట్టాలు, నిబంధనలు అనుసరించడం కోసం బాధ్యత వహిస్తుంది. డైరెక్టర్ బోర్డు కంపెనీ లేదా లబ్ధిదారులతో సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులతో కూడి ఉంటుంది. గత ఏడాది FTM నివేదిక ప్రకారం నెదర్లాండ్స్లో సుమారు 21,000 స్టాక్స్ అనేవి నమోదయ్యాయి. 14 ఆఫ్షోర్ సేవా సంస్థల నుండి సేకరించిన దాదాపు 12 మిలియన్ పత్రాలు కలిగి ఉన్న ICIJ యొక్క పాండోరా పేపర్స్ లీక్ ఏదైతే జరిగిందో అప్పుడు దాన్ని ఉపయోగించి అంతర్జాతీయ కార్పొరేట్ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న 50 కంటే ఎక్కువ రహస్య సాంఘిక సంస్థలని గుర్తించింది. సో పాండోరా పేపర్స్ మొత్తం ఏవైతే లీకేజ్ జరిగాయో, పాండోరా పేపర్సే కదా, పనామా పేపర్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో పనామా లీక్స్ అని వచ్చింది. సో అలాగా దాదాపు ఈ లబ్ధిదారులతో, ఈ FTMలు స్టాక్స్ని ముందుగా తెలియనటువంటి లబ్ధిదారులతో కనెక్ట్ చేసి వీరిలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 రష్యన్ బ్యాంకర్లు, చారిటబుల్ ఫౌండేషన్స్ నడిపే కొలంబియన్ ఆర్ట్ కర్షినోరు, తర్వాత UK సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఆఫ్రికాలో మోసము మరియు లంచము, అవినీతి అనుమానాలపై దర్యాప్తు చేసిన $multi-billion కంపెనీకి చెందిన ఒక కజాక్ మైనింగ్ మొగలు కూడా ఉన్నారు. కజకిస్తాన్లో మైనింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పాండోరా పేపర్స్ ఆధారంగా ప్రపంచంలోని ధనవంతులు, శక్తివంతులు, ప్రభుత్వ అధికారులు, సెలబ్రిటీలు, నేరస్తులు సహా దర్యాప్తు సంస్థలను పర్యవేక్షణ తప్పించుకోవడానికి మరియు నల్లధనాన్ని నిల్వ చేసే విధానాలని ఈ మొత్తం బయట పెట్టింది ఈ డచ్ స్టాక్స్కి సంబంధించి. నీకు ఏమైనా అర్థం ఉందా పవన్? ఏంటి ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్పావు ఈ సోదంతా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నాకు కూడా అలాగే ఉంది, తప్పుగా అనుకోకండి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి విమానం నెదర్లాండ్స్లో అక్కడ ల్యాండ్ అవ్వడానికి, లండన్లో ల్యాండ్ అవ్వకపోవడానికి, అట్ ద సేమ్ టైం ఈ డచ్ స్టాక్స్కి ఏంటి సంబంధం, ఏం ముడి పెడదాం అనుకుంటున్నావు నువ్వు రెండింటికి కలిపి అని? నాదేముందండి, నేను ఏమన్నా ATF అంటే ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి సంబంధించినటువంటి వాడినా, ఇగో విమానం ఇక్కడ దిగింది అక్కడ దిగింది అలా ఉంది ఇలా ఉందని చెప్పడానికి ఇమీడియట్గా ఫోన్ చేసిన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి PA నవీన్ ఏమైనా ఫోన్ చేసావు ఏంటి సంగతి అంటే ఎక్కడ దిగిందా అంటే వెంటనే దిగింది ఇక్కడ నుంచి వెళ్ళారని చెప్పడానికి? ఎవరు అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. ఆ అనుమానాలని నివృత్తి చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేసుకోవాలి. ఒక విమానం దిగి ఇంకో విమానం దిగకపోవడానికి అంటే మరి అందులో ఏమన్నా ఉన్నాయా లోపల, అది చెప్పాల్సినటువంటి బాధ్యత వెళ్ళినటువంటి వాళ్ళది. కానీ CBI కోర్టు మాత్రం ఇప్పటిదాకా ఎందుకు అడగలేదో నాకు తెలియట్లేదు. CBI కోర్టు అనేది స్పష్టంగా అడగాలి కదా, ఎందుకు అడగలేకపోయింది అనేది తెలియదు. అడిగితేనే ఈ రూట్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి వస్తాయి. అలాగే మరి ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కావచ్చు, CBI వాళ్ళు కావచ్చు, లేదంటే ఏవైతే ఆర్థిక నేరాలని విచారించేటువంటి సంస్థలు, వెలికి తీసేటువంటి దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు,
వీళ్ళందరూ కూడా కాస్త ఈ డచ్ స్టాక్స్ అంటే ఏమిటి, మరి ఎందుకు అన్న వివరాలు, అలాగే పాండోరా పేపర్స్, తర్వాత మరి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి కూడా తీస్తే అందులో మరి ఏమైనా పేరు ఏమైనా వస్తుందంటారా అనేది తెలియనటువంటి అంశం. చూద్దాం. మరి దీనికి దానికి నేనైతే లింక్ పెట్టట్లేదు, పెట్టాల్సిన వాళ్ళు చాలా గట్టిగా పెడుతున్నారు. మరి ఏం సమాధానం వస్తుంది అనేది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కన్ఫ్యూజన్గా ఉన్నా సరే తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.